ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి, ఒక నా జీవితంలో తప్ప. మాజీ మంత్రి అంబటి రాంబాబు, పొన్నూరు వైసీపీ ఇన్ఛార్జ్ అంబటి మురళిపై కేసు నమోదైంది. జ్యూట్ మిల్లు సంబంధించి స్థలాన్ని అంబటి రాంబాబు, అతని తమ్ముడు మురళికి అక్రమంగా సేల్ డీడ్ జరిగిందని ఆ డీడ్ ను రద్దు చేయాలని కార్మిక సంఘం నాయకుడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. అయితే ఆ ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని తనను బెదిరించారని, గత ప్రభుత్వ హయాంలో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని పిటిషన్లో వెల్లడించారు. తాజాగా ఆ కేసును విచారణలోకి తీసుకున్న హైకోర్టు ఇద్దరిపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో అంబటి బ్రదర్స్ పై నగరంపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. అసలు నాకు తెలియగలుగుతా అలా కట్టుకొని ఎందుకున్నారు? పిల్లి బాబురావు ఇచ్చిన మరుక్షణమే కేసు రిజిస్టర్ చేయాల్సింది, ఎందుకు రిజిస్టర్? ఈ దౌర్భాగ్యం ఏంటంటే నీకు తెలియదురా అని నేను చెప్పాలనుకోవటం, తెలియకపోతే తెలియదని అది ఒప్పుకోకపోవటం. కోర్టుకు వెళ్ళాల్సిన అవసరం ఏంటి? నేను మొన్న వెళ్ళినట్టుగా నీలాంటి యూజ్లెస్ ఫెలో తప్ప ఎవడు అలాంటి మాట అండు. ఎప్పుడైనా ఈ భారతదేశంలో చట్టం ఏం చెప్తుందంటే, మాకు తెలియదు సార్, మీరు దేశ ముదురు కాబట్టి చెప్పండి, మీరు ముదురు కదా, మీరు ఎవరైనా ఒక కంప్లైంట్, ఒక నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్. ఏంట్రా సోదేంట్రా, చెరుకు తోటలో దిష్టి బొమ్మలాగా గడబెరిగినట్టు పెరిగావు, ఏమైనా బ్రెయిన్ ఉందిరా నీకు? కాగ్నిజబుల్ అఫెన్స్ ని ఎవరైనా పోలీసు వారి దృష్టికి తీసుకువెళ్ళినప్పుడు చెప్పావురా, ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. వెదర్ ఇట్ ఈస్ ఓరల్ ఆర్ రెడ్యూస్ ఇన్ టు రైటింగ్, ఇమీడియట్లీ దే హ్యావ్ టు రిజిస్టర్ ది కేసు. రిజిస్టర్ చేసిన తర్వాత విచారణ చేయి, ఒక్క పగిలిపోద్ది మమ్మీ చేది. దానిలో నిజాలుంటే అరెస్ట్ చేయి, మనుషులు పనికి వాళ్ళ కథలు అరెస్ట్ చేయడానికి అవకాశం ఉంటే, లేదంటే కోర్టులో ఛార్జ్ షీట్ ఫైల్ చేయి. దిస్ ఇస్ ద ప్రొసీజర్ ఆఫ్ ది క్రిమినల్ ప్రొసీజర్ కోర్ట్. నువ్వు అన్ని మూసు కూర్చోలేవా? నువ్వు ప్రశాంతంగా ఎలా కూడు తింటున్నావు? భయంగా ఉందిరా, నిద్ర పట్టట్లా, భయపడి చస్తున్నాడ్రా. మెక్కు ఎట్టకేలకు కేసు రిజిస్టర్ చేశారు. అంతా బాగానే ఉంది. అండర్ సెక్షన్ 351(2) క్లాస్ 2 క్లాస్ 3 BNSS, ఇది క్రిమినల్ ఇంటిమిడేషన్. సెక్షన్ 113H అండ్ 10Y ప్రకారం ఇచ్చండి సార్. ఎక్కడో కొడుతుంది సీనా. ఈ కోడి ప్రేమ వేసుకుని కరెక్ట్ అయిపోతా అనుకున్నా, తాతే ఉంటే తాడి చెట్టు గురేసుకుని చచ్చిపోయాడు. 2 సెక్షన్ 35 BNS జనరల్ అంటే ఉద్దేశపూర్వకంగా ఇంటెన్షన్ తో చేసిందని చూసుకోబల్లా. ఈమె చేశారు, మంచిదే, నాకేం అభ్యంతరం లేదు. నాకు ఏడుపు వస్తుందిరా. చేశారు, రిజిస్టర్ చేశారు, పేపర్లో వచ్చింది. చాలా ఉత్సాహంగా ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 ఉత్సాహంగా ప్రకటించారు. అనుకున్నా అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. అయ్యా మీరు కేసు రిజిస్టర్ చేసుకున్నారు, మంచిదే, విచారణ జరపండి. దానిలో ఎప్పుడు ఏ క్షణంలో విచారణకు పిలిచినా ఈ అంబటి రాంబాబు వస్తాడు. మాకు నమ్మకం లేదురా, ఏమనుకో. లేదు, దానిలో నిజమని తేలితే అరెస్ట్ చేస్తారా? చేసుకోండి. 90 వేసినట్టున్నాడు సైకోసాలగాడు. ఐఎమ్ రెడీ టు. ఐఎమ్ ఏ లా అబైడింగ్ సిటిజన్. ఇంగ్లీష్ ఏంట్రా? 2.5 సంవత్సరాలు మంత్రిగా మనం చేయని కూడా ఎంత స్ట్రాంగ్ గా చెప్పొచ్చని మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది సార్. ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్ అంతే. 10 సంవత్సరాలు శాసనసభ్యుడిగా పనిచేసిన ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవ. బాధ్యత గల పౌరుణ్ణి
చట్టం అంతో ఇంతో తెలిసినటువంటి వ్యక్తిని నేను నమ్మను. నమ్మొద్దురా అడుగు. నా మీద కేసు రిజిస్టర్ చేస్తే నేను చెప్తున్నా, చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు. క్వాష్ కి వెళ్ళను, యాంటిసిపేటరీ బెయిల్ కి వెళ్ళను. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. విచారణ జరిపి వాస్తవాలుంటే మీరు చట్ట ప్రకారం ఏ యాక్షన్ తీసుకున్నా దానికి బాబు లేవు బాబు సిద్ధపడి ఉన్నాను, పారిపోను. ఓకే, నో యూస్. వాడు విండండి. నేను పోలీస్ వారికి మనవి చేసేది ఏంటంటే, ఇది వెళ్ళిపోద్ది లోపలికి. ఏదో లోకేష్ చెప్పాడేనో లేకపోతే చంద్రబాబు చెప్పాడేనో, అర్ధరాత్రి ఇప్పుడు వచ్చి మా తలుపులు బాధకండి. రావు గారు సార్, మీరేమనుకోనంటే మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా? అడగండి. ఫీల్ అవ్వకూడదు, అడగండి. మనసులో పెట్టుకోకూడదు, అడగండి సార్. మీకు కొంచెం నోటితో ఎక్కువండి. లేదు, మొన్న ప్రేమ తీసుకెళ్లారు కదా, అర్ధరాత్రి వచ్చి తలుపులు బాధి పగలగొట్టి అట్లా తీసుకెళ్ళమాకండి. ఫస్ట్ ఏంటంటే నిన్ను వదలరు, సెకండ్ ఏంటంటే కుట్ట పగల కొడతారు, ఎముకలన్నీ ఇరిగిపోతాయి, మూడోది ఏంటంటే నేను చెప్పలేదు ఏమని. मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूं. ఓకే బ్రదర్స్, ఒక తల్లి కడుపును పుట్టకపోయినా ఒకే ఆటోలో కలిసి ప్రయాణం చేశాం. ప్రజల వద్దకే పాలనలాగా ప్రజలతోనే ప్రయాణం. డౌట్స్ ఏం పెట్టుకోకండి. మీకు ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు వచ్చేయండి. ఖర్చు లేకుండా కాఫీ తాగుతాం, బిల్లు కట్టకుండా భోంచేద్దాం. సరేనా? అలాగే. బయలుదేరమ్మా, మీకు ఆలస్యం ఎలా ఉంది?